హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 9వ తరగతి ఫిజికల్ సైన్స్ నుండి 4వ పాఠాంశం పరమాణువులు అణువులు అనే పాఠాంశం నుంచి డిఎస్సి మరియు తరచుగా పోటీ పరీక్షల్లో అడిగే అతి ముఖ్యమైనటువంటి 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ప్రశ్న స్వరూపాన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఇక కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి. దీని ద్వారా మేము పెట్టే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, అవగాడ్రో స్థిరాంకం విలువ. ఆప్షన్ ఏ 6022 ఇంటూ 10⁻−19, ఆప్షన్ బి 6.022 ఇంటూ 10⁻−34, ఆప్షన్ సి 6.022 ఇంటూ 10⁻23, ఆప్షన్ డి 6.022 ఇంటూ 10⁻19. ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6.022 ఇంటూ 10⁻23. నెక్స్ట్ రెండో ప్రశ్న, హైడ్రోజన్ మోనాక్సైడ్ యొక్క సాధారణ నామము. ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి లవణము, ఆప్షన్ సి బట్టల సోడా, ఆప్షన్ డి వంట సోడా. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నీరు. హైడ్రోజన్ మోనాక్సైడ్ యొక్క సాధారణ నామం ఏమంటే నీరు. అదే హైడ్రోజన్ మోనాక్సైడ్ అనేది నీటి యొక్క రసాయన నామం అవుతుంది. నెక్స్ట్ మూడో ప్రశ్న, నైట్రోజన్ హైడ్రోజన్ సంయోజకతలు వరుసగా 3, 1 అయితే వీటి కలయిక వల్ల ఏర్పడే అమ్మోనియా అణు ఫార్ములా. ఆప్షన్ ఏ NH3, ఆప్షన్ బి NH4, ఆప్షన్ సి N3H, ఆప్షన్ డి N4H. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ NH3. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్, ఇక్కడ 2 అంశాలు ఇవ్వడం జరిగింది. పి అనే అంశము ఆక్సిజన్ పరమాణుకత 3, క్యూ అంశము ఓజోన్ సాంకేతికము O3. కింద ఆప్షన్లు, ఆప్షన్ ఏ పి సత్యము క్యూ అసత్యము, ఆప్షన్ బి పి అసత్యము క్యూ సత్యము, ఆప్షన్ సి పి మరియు క్యూలు అసత్యము, ఆప్షన్ డి పి మరియు క్యూలు సత్యము. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పి మరియు క్యూలు సత్యము. ఇక్కడ 2 కూడా సత్యమే. నెక్స్ట్ ఐదో ప్రశ్న, ద్రవ్య నిత్యత్వ నియమంపై చేయు ప్రయోగంలో ముందుగా తీసుకునే ఒక జాగ్రత్త. ఆప్షన్ ఏ పరీక్ష నాళిక ఒలికిపోకుండా చూడాలి, ఆప్షన్ బి పరీక్ష నాళిక ఒలికిపోయేట్లు చూడాలి, ఆప్షన్ సి శాంకువ కుప్పెలో పరీక్ష నాళిక మునిగేటట్లు చూడాలి, ఆప్షన్ డి పరీక్ష నాళిక శాంకువ కుప్పె బయట వైపు ఉంచాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పరీక్ష నాళిక ఒలికిపోయేట్లు చూడాలి. నెక్స్ట్ ఆరో ప్రశ్న, మనం ధరించే ఆభరణాలలో ఉండే లోహము. ఆప్షన్ ఏ పాదరసం, బి సోడియం, సి కాల్షియం, డి బంగారం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బంగారం. నెక్స్ట్ ఏడో ప్రశ్న, టంగ్స్టన్ మూలకపు లాటిన్ పేరు. ఆప్షన్ ఏ ఆరం, ఆప్షన్ బి ప్లంబం, ఆప్షన్ సి క్యాలియం, ఆప్షన్ డి హోల్ఫ్రమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హోల్ఫ్రమ్. హోల్ఫ్రమ్ అనేది టంగ్స్టన్ మూలకపు లాటిన్ పేరు. అలాగే ఇక్కడ మిగిలిన లాటిన్ పేర్లు ఆరం అంటే బంగారము, ప్లంబం అంటే లెడ్, క్యాలియం అంటే పొటాషియం. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఓజోన్ అణు ఫార్ములా. ఆప్షన్ ఏ O3, బి O2, సి O, డి O4. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ O3. నెక్స్ట్ 9వ ప్రశ్న, కింద వాటిని జతపరచండి. ఒకవైపు సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చినాడు. రెండో వైపు Na2CO3, NaOH, NaHCO3. సో కరెక్ట్ ఆప్షన్ని ఎంచుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. సోడియం బైకార్బోనేట్కి NaHCO3, సోడియం కార్బోనేట్కి Na2CO3, సోడియం హైడ్రాక్సైడ్కి NaOH అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న, 18 గ్రాముల నీటిలో H2 అణువుల సంఖ్య. ఆప్షన్ ఏ 6.02 ఇంటూ 10⁻22, ఆప్షన్ బి 6.022 ఇంటూ 10⁻23, సి 6.02 ఇంటూ 10⁻32, ఆప్షన్ డి 6.02 ఇంటూ 10⁻33.
కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 6.022 ఇంటూ 10⁻23. నెక్స్ట్ 11వ ప్రశ్న, మెగ్నీషియం Mg యొక్క సంయోజకత 2+2 మరియు SO4 సల్ఫేట్ యొక్క సంయోజకత -2 అయిన వీటితో ఏర్పడే అణుఫార్ములా. ఆప్షన్ ఏ Mg2SO4, ఆప్షన్ బి Mg ఇంటూ SO4 ఓల్డ్ టేకన్ ట్వైస్, ఆప్షన్ సి MgSO4, ఆప్షన్ డి Mg3 ఇంటూ SO4 ఓల్డ్ టేకన్ ట్వైస్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి MgSO4. నెక్స్ట్ 12వ ప్రశ్న, కింది వానిలో సజాతీయ అణువు. ఆప్షన్ ఏ H2O, ఆప్షన్ బి N2, సి N2O3, డి FeSO4. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి N2 నైట్రోజన్. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఒకే రకమైన పరమాణువులను కలిగి ఉన్న పదార్థమును డాష్ అంటారు. ఆప్షన్ ఏ అణువు, బి మూలకం, సి సంయోగ పదార్థం, డి పరమాణువు. ద కరెక్ట్ ఆన్సర్ బి మూలకం. నెక్స్ట్ 14వ ప్రశ్న, ఒకే రకమైన మూలక పరమాణువులచే ఏర్పడిన పదార్థాన్ని డాష్ అంటారు. ఏ అణువు, బి మూలకం, సి సంయోగ పదార్థం, డి పరమాణువు. ద కరెక్ట్ ఆన్సర్ ఏ అణువు. నెక్స్ట్ 15వ ప్రశ్న, వేరు మూలక పరమాణువులచే ఏర్పడిన పదార్థాన్ని డాష్ అంటారు. ఏ అణువు, బి మూలకం, సి సంయోగ పదార్థం, డి పరమాణువు. ద కరెక్ట్ ఆన్సర్ సి సంయోగ పదార్థం. నెక్స్ట్ 16వ ప్రశ్న, పొటాషియం సంకేతం. ఆప్షన్ ఏ Pb, బి Na, సి Fe, ఆప్షన్ డి K. ద కరెక్ట్ ఆన్సర్ డి K. ఇక్కడ K అంటే కాలియం. కాలియం అనేది పొటాషియం యొక్క లాటిన్ పేరు అనమాట. అలాగే Pb అంటే ప్లంబం, దాన్ని లెడ్ అంటాము. అలాగే Na సోడియం, దీని లాటిన్ పేరులో నేట్రియం అంటారు. అలాగే Fe ఫెర్రస్, ఐరన్కి లాటిన్ పేరు వచ్చేసి ఫెర్రస్ అనమాట. నెక్స్ట్ 17వ ప్రశ్న, టంగ్స్టన్కు గల మరొక పేరు. ఆప్షన్ ఏ నేట్రియం, ఆప్షన్ బి కాలియం, ఆప్షన్ సి హోల్ఫ్రమ్, ఆప్షన్ డి క్యూప్రమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హోల్ఫ్రమ్. నెక్స్ట్ 18వ ప్రశ్న, క్రింది వానిలో సరైనది. ఆప్షన్ ఏ Be, ఆప్షన్ బి He, ఆప్షన్ సి Al, ఆప్షన్ డి Cr. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి Cr. ఇక్కడ మనము మూలకాల సంకేతాలు రాసేటప్పుడు ఒకే లెటర్తో స్టార్ట్ అయ్యే మూలకాలకు కొన్నిసార్లు రెండో లెటర్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది కొన్ని మూలకాలకు. అలాంటి టైంలో మొదటి లెటరు క్యాపిటల్లో రాయాలి, రెండో లెటర్లు మాత్రము స్మాల్ లెటర్లో రాయాల్సి వస్తుందన్నమాట. అలా మనం ఆప్షన్లో గమనించినట్లయితే ఆప్షన్ డిలో క్యాపిటల్ లెటర్ సి ఉంది, తర్వాత వచ్చే లెటరు ఆర్ ఉంది. అంటే క్రోమియం యొక్క సంకేతము సిఆర్గా రాసుకుంటాము. సి అనేది క్యాపిటల్లో ఉండాలి, ఆర్ అనేది స్మాల్లో ఉండాలి. సో డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 19వ ప్రశ్న, అష్టక పరమాణుక అణువుకు ఉదాహరణ. ఆప్షన్ ఏ నైట్రోజన్, బి ఆక్సిజన్, సి కార్బన్, డి సల్ఫర్. ద కరెక్ట్ ఆన్సర్ డి సల్ఫర్. నెక్స్ట్ 20వ ప్రశ్న, సల్ఫేట్ యొక్క సంయోజకత. ఆప్షన్ ఏ 2-, ఆప్షన్ బి 2+, ఆప్షన్ సి 3-, డి 3+. ఫ్రెండ్స్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2-. నెక్స్ట్ 21వ ప్రశ్న, NH2Clలో క్యాటయన్. ఆప్షన్ ఏ Cl, ఆప్షన్ బి NH4, సి NH4Cl, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. నెక్స్ట్ 22వ ప్రశ్న, అల్యూమినియం సల్ఫేట్ యొక్క సాంకేతికం. ఆప్షన్ ఏ Al2SO4, ఆప్షన్ బి Al2 ఓల్డ్ టేకన్ ట్వైస్, SO4 ఓల్డ్ టేకన్ థ్రైస్, సి Al2SO4 ఓల్డ్ టేకన్ థ్రైస్, ఆప్షన్ డి AlSO4. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి Al2SO4 ఓల్డ్ టేకన్ థ్రైస్. నెక్స్ట్ 23వ ప్రశ్న, H2SO4 యొక్క అణుద్రవ్యరాశి. ఈ ఆప్షన్ ఏ 98 యూనిట్లు, ఆప్షన్ బి 89 యూనిట్లు, సి 49 యూనిట్లు, డి 106 యూనిట్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ
98 యూనిట్లు. నెక్స్ట్ 24వ ప్రశ్న 1.5055 ఇంటూ 10⁻23 అణువులు గల కాల్షియం అణువు యొక్క మోలార్ ద్రవ్యరాశి. ఆప్షన్ ఏ 20 గ్రాములు, బి 40 గ్రాములు, సి 10 గ్రాములు, డి 30 గ్రాములు. ద కరెక్ట్ ఆన్సర్ సి 10 గ్రాములు. నెక్స్ట్ 25వ ప్రశ్న 8 గ్రాముల మెగ్నీషియం మోల్లలో ఎంత? ఏ 0.3, బి 3, సి 2, డి 0.2. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 0.3. నెక్స్ట్ 26వ ప్రశ్న క్రింది వాటిలో అధిక సంఖ్యలో పరమాణువులను కలిగి ఉన్న మూలకం. ఏ సల్ఫర్, బి కాల్షియం, సి నైట్రోజన్, డి కార్బన్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాల్షియం. నెక్స్ట్ 27వ ప్రశ్న ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేము, నాశనం చేయలేము, దీనిని డాష్ అంటారు. ఏ స్థిరానుపాత నియమం, బి బహుళానుపాత నియమం, సి ద్రవ్య నిత్యత్వ నియమం, డి శక్తి నిత్యత్వ నియమం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ద్రవ్య నిత్యత్వ నియమం. నెక్స్ట్ 28వ ప్రశ్న డాల్టన్ ప్రతిపాదించిన పరమాణు సిద్ధాంతమునకు ఆధారమైనది. ఆప్షన్ ఏ ద్రవ్య నిత్యత్వ నియమం, బి స్థిరానుపాత నియమం, సి ఏ మరియు బి, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. ద్రవ్య నిత్యత్వ నియమము మరియు స్థిరానుపాత నియమం ఆధారం చేసుకొని డాల్టన్ పరమాణు సిద్ధాంతమును ప్రతిపాదించాడు. నెక్స్ట్ 29వ ప్రశ్న డాల్టన్ ప్రకారము పరమాణువు ఒక డాష్ కణము. ఆప్షన్ ఏ విభజించబడని, బి అతి చిన్న, సి ఏ మరియు బి, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి విభజించబడని మరియు అతి చిన్న కణం అన్నమాట. నెక్స్ట్ 30వ ప్రశ్న పరమాణువు అనే పదం గ్రీకు పదమైన అటామియో నుండి పుట్టింది. అటామియో అంటే అర్థం ఏంటి? ఆప్షన్ ఏ విభజించబడని, ఆప్షన్ బి విభజించబడిన, ఆప్షన్ సి ఏ మరియు బి, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విభజించబడని. అటామియో అంటే విభజించబడనిది, అతి చిన్నది అనే అర్థం. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.